చిన్నప్పుడు అప్పుడెప్పుడో బస్సులు ఇట్లా ఆపి చెకింగ్ అయితే చేస్తుండే. చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు చూసాను. గైస్, దిస్ ఇస్ ప్రియా అండ్ వెల్కమ్ టు మై పేజ్. మేకోవర్ చేయడానికి అయితే ఎంగేజ్మెంట్ మేకోవర్ చేయడానికి మానపాడికి అయితే వెళ్తున్నాను. ఎంగేజ్మెంట్ వచ్చేసరికి ఈవినింగ్ ఉండే అనమాట. ఇంకా నేనైతే 10 o'clock స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ లో. ఎందుకంటే వెళ్ళేసరికి చాలా టైం పడుతుందని చెప్పి. వెళ్ళంగానే క్లయింట్ వాళ్ళ ఫాదర్ అయితే నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంకా వెళ్ళంగానే ఫుడ్ అయితే తిన్నాను. భక్షాలు చూసాను కానీ కోవా భక్షాలు చూడడం ఇదే ఫస్ట్ టైం. క్లయింట్ కి అయితే ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత మేకోవర్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ శారీ ఎక్స్చేంజ్ అయితే ఉండే అనమాట. ఇంకా అక్కడే ఆగి శారీ ఎక్స్చేంజ్ చేశాకే రిటర్న్ అయ్యాను. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. క్లయింట్ వాళ్ళు అయితే నన్ను ఫస్టే బుక్ చేసుకున్నారు. కానీ నేను ఒక వీడియో పెట్టాను కదా, సో సడన్ గా పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి. ఆ వీడియో ఉన్న వాళ్ళకి చుట్టాలన్నమాట. సడన్ గా నేను చూసి షాక్ అయిపోయాను. అంటే ఇద్దరం అనుకోకుండా కలిసిపోతే అంటే వాళ్ళు కూడా నన్నే బుక్ చేసుకున్నారని చెప్పి అలా ఇంకా శారీ అయితే ఇచ్చారు. ఇంకా నేను శారీ కూడా ఎక్స్చేంజ్ చేసి లైట్ గా టచ్అప్ చేశాను. మొత్తం రెడీ అయ్యాక అయితే ఇంకా క్లయింట్ అయితే వెళ్ళిపోయారనమాట. ఈ లొకేషన్ గద్వాల్కి దగ్గరలో ఉంటదన్నమాట. ఇంకా గద్వాల్కి వెళ్దామంటే మా అక్క వాళ్ళేమో ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయారు, వనపర్తికి వచ్చేసారనమాట. 12 బస్సులు వెళ్తున్నాయి కానీ వనపర్తి బస్ ఒక్కటి కూడా రాలే. ఫైనల్ గా అయితే ఇంకా చాలా టైం తర్వాత వచ్చింది. ఇంకా అలా ఇంటికి